Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. కోర్టు మూవీ గురించి ఈరోజు మనమని రివ్యూ అనేది కూడా చేయబోతున్నాము. మరి అదేంటి, మూవీ ఇంకా రిలీజ్ అవ్వకముందే మీరు రివ్యూస్ ఎలా ఇస్తున్నారు అనుకుంటున్నారా? ఎస్, మీడియా వాళ్ళకు ఒకరోజు ముందుగానే మరి మా లాంటి వాళ్ళ కోసం ఒక ప్రివ్యూ అనేది కూడా వేశారు. మరి ఆ ప్రివ్యూ చూసిన తర్వాత చాలామంది రివ్యూస్ అనేది కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు ఐ డ్రీమ్ ఎక్స్క్లూజివ్గా కూడా మీకైతే ఈ కోర్ట్ మూవీ రివ్యూ అనేది కూడా ఇస్తుంది. మరి ఈ రివ్యూ చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి ఫిలిం క్రిటిక్ మరి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. మనకు స్పెషల్గా మీడియా వాళ్ళ కోసం అని చెప్పేసి కోర్టు మూవీ వాళ్ళు ఒక్కరోజు బిఫోర్గానే 2 days యాక్చువల్లీ రేపు రిలీజ్. యా, 1 day మధ్యలో ఉంది కదా. యా, ఈ 1 day ఉంది కాబట్టి ముందుగానే మనకు షో అనేది వేశారు. కాబట్టి మరి కోర్టు మూవీ గురించి మీకు ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుందండి. ఇట్స్ ఇన్ఫర్టైనింగ్ మూవీ. అంటే ఒక సినిమా వల్ల ఒక ఇండస్ట్రీకి రెస్పెక్ట్ తెచ్చే సినిమా అని చెప్పాలి. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక రెస్పెక్ట్ తెచ్చే సినిమా ఇది. ఎవ్రీ ఏజ్తో కనెక్ట్ అయ్యే సినిమా. అంటే ఇంట్లో ఉండే అన్ని ఏజ్ వాళ్ళకి కూడా కనెక్ట్ అయ్యే సినిమా. పెద్దవాళ్ళకి లీగల్గా మనకి ఇంట్లో ఏదైనా పిల్లలకు సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి, లీగల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలని చాలామందికి తెలియదు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్లోనో వాళ్ళకి తెలిసిన వాళ్ళలోనో బంధువుల్లోనో ఒక అడ్వకేట్ ఉంటే తప్ప దాన్ని ఎలా డీల్ చేయాలి, ఒక పోలీస్కి సంబంధించిన కేసు అయినప్పుడు దాని ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, ఇవి చాలామందికి ఫ్యామిలీస్కి తెలియదు. ఎవరికో జరిగితే మనకు న్యూస్ పేపర్లో వింటాము, ఒక అవుట్లైన్గా వింటాం, కానీ ఇన్ డీటెయిల్గా ఈ సినిమాలో చూపించిన విధానం చాలా బాగుంది. దీని తర్వాత నుంచి కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఒక డాక్టర్ ఎలా అయితే మనం టచ్లో ఉంచుకుంటాం ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక పోలీస్కి సంబంధించిన ఎవరో ఒకరిని మనం టచ్లో ఉంచుకుంటాం ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు, అలానే ఒక అడ్వకేట్ కూడా ఏ మేరకు హెల్ప్ చేయగలుగుతాడు ఒక మనిషికి ప్రాబ్లం వస్తే అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. అంటే కమర్షియల్గా కూడా అడ్వకేట్స్ ఉంటారు, హ్యూమానిటేరియన్గా కూడా అడ్వకేట్స్ ఉంటారు. ఆ హ్యూమానిటేరియన్ అడ్వకేట్ నిజంగా తలుచుకొని డబ్బు అనే ఆస్పెక్ట్ పక్కన పెట్టి ఆ హ్యూమానిటీ కోసం పోరాడితే ఒక నవ సమాజంలో ఎంతోమంది ఒక అమాయకంగా అరెస్ట్ అయ్యే వాళ్ళందరినీ కూడా ఎలాంటి మంచి లైఫ్లోకి మళ్ళీ రిటర్న్ వస్తారనేది ఈ సినిమా చాలా మంచి ఇతివృత్తం అని చెప్పాలి. మెయిన్గా ఈ మూవీకి సంబంధించి లాస్ట్లో ప్రియదర్శి చెప్పే డైలాగ్ కూడా ఒకటి చాలా బాగా మనల్ని ఎంటర్టైన్ చేసింది. ఏంటంటే, మన పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కేవలం చదువుల పరంగా లాస్ గురించి కూడా నేర్పించండి, అసలు చట్టాలంటే ఏంటి అనేది నేర్పించండి అని చెప్పారు. దట్ వాస్ అన్ ఏ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీ పేరెంట్స్ అనిపించింది సార్. అవును, మెయిన్ వీళ్ళు ఎంచుకున్న స్టోరీ చాలా బాగుందండి. ఇలాంటి స్టోరీని ఒక టీనేజ్ లవ్ స్టోరీతో ముడిపెట్టి ఒక రిచ్ అండ్ పూర్ లవ్ స్టోరీస్ మనం చాలా చూసాము. కానీ అందులో మనం ఏం చూస్తామంటే ఆ రిచ్ ఎవరైతే ఉంటారో రిచ్ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు ఒక పరువు హత్యగానో అబ్బాయిని చంపేయడము ఇలాంటి కేసెస్, ఈవెన్ మారుతిరావు ఇష్యూ ఇలాంటివన్నీ చాలా చూసాం మనం. కానీ ఇది ఏంటంటే ఇందులో శివాజీ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా చూపించారు. ఆల్మోస్ట్ ఒక కంబ్యాక్ అని చెప్పాలి మూవీస్లో. ఆఫ్టర్ 90s ఏదైతే మనకు ఓటీటీలో సక్సెస్ అయిందో దాని తర్వాత ఒక మూవీలో ఇంత మంచి రోల్ పడడం నిజంగా చాలా బాగుంది. తను ఏంటంటే ఆ ఫ్యామిలీలో ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా ఉంటాడు అనమాట. అంటే ఒక అమ్మాయి మినిమం రివీలింగ్ క్లోత్స్ వేసుకున్నా కూడా తను అస్సలు యాక్సెప్టింగ్గా ఉన్నాడు. దాన్ని కూడా డినై చేస్తూ, అంటే బయట వాళ్ళు ఏం కమెంట్ చేస్తారో పక్కన పెట్టి ఫస్ట్ మనం ఇంట్లో మన అమ్మాయి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకునే ఒక ప్రివెంటివ్ వ్యక్తిగా తనని చూపించారు. ఒక సీన్లో మళ్ళీ మనం చూస్తే హీరో ఒక ఫస్ట్ డే మూవీ రిలీజ్ అయినప్పుడు మొత్తం అబ్బాయిల మధ్యలోంచి అమ్మాయిలు ఆ సినిమాకి వెళ్ళి చూడాలనుకున్నప్పుడు హీరో కూడా అదే ప్రొటెక్టివ్ ప్రీచింగ్ ఉన్నప్పుడు ఒక హీరోయిన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏడిపిస్తూ ఉంటుంది, నువ్వేంటి మా డాడీ లాగా చెప్తున్నావు అన్ని మాకు జాగ్రత్తలు ఇస్తారు. అంటే ఒక స్టేజ్లో మనం ఇద్దరిని చూస్తే శివాజీ ఏజ్ డిఫరెంట్, హీరో ఏజ్ డిఫరెంట్. అంటే హీరో ఐ మీన్ టు సే ద టీనేజర్ హూ ఇస్ ఇన్ లవ్, రోషన్. సో కానీ ఇద్దరి ఐడియాలజీ ఒకేలా ఉంటుంది చూడండి మీరు, ఇద్దరి ఆలోచన ఒకేలా ఉంటుంది. ఏంటి, మనం కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ ఎవరో ఏదో చేశారని ముందు ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసే ముందు మనం కరెక్ట్గా మన జాగ్రత్తలో మనం ఉంటే మనం ఎవరేం చేయాలనే ఆ ప్రొటెక్టివ్ నేచర్ ఇద్దరిలో కనిపిస్తుంది. కొంతమంది సినిమా చూసిన వాళ్ళు శివాజీని సెకండ్ హాఫ్ అయిన తర్వాత కొంచెం నెగటివ్గా వర్ణిస్తున్నారు, అది నాకు కరెక్ట్ అనిపించలేదు. శివాజీ ఈజ్ ఏ ప్రొటెక్టివ్ షీల్డ్ ఫర్ ఎ ఫ్యామిలీ. లాస్ట్కి డైరెక్టర్ కొంచెం అది నెగిటివ్గా తీసుకెళ్ళాడు, కానీ అది అవసరం లేదు అనిపించింది నాకు. ఓకే, ఒక ఫ్యామిలీలో అలాంటి మెంబర్ కూడా చాలా అవసరం. అండ్ పక్కన వాళ్ళను నాశనం చేసేంత అవసరం లేదేమో, అందుకోసమే అలా చూపించారు. నాశనం అనేది తను ఎక్కడ కూడా వైలెన్స్ పాత్ తీసుకోకుండా మీరు అబ్జర్వ్ చేస్తే లీగల్ పాత్ తీసుకుంటాడు, ఖర్చు పెడుతున్నాడేమో పోలీసులకి, అదే ఖర్చు పెట్టి వీళ్ళు కూడా చేసేయచ్చు. సార్ తప్పు ఏదైనా తప్పే కదా సార్. అంటే నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాను అంటే, చాలా మంది రిచ్ పీపుల్ చంపేయడాన్ని ఒక మార్గంగా తీసుకుంటున్నారు, ఈజీ వే, లీగల్గా వెళ్ళట్లేదు.
అర్థమైందా? లీగల్గా ఎంత ఫైట్ చేసినా బయటికి రావచ్చు, కానీ మీరు చంపేస్తే ఇంకా దానికి ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేది ఏముంది అందులో? ఒక మనిషిని చంపేస్తే, ఇప్పుడు మారుతీరావు వారి అతను అబ్బాయిని చంపేశాడు, అబ్బాయి మళ్ళీ ఏం చేస్తే తిరిగి వస్తాడు? రాడు కదా. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్స్ వైజ్ మెయిన్గా అయితే ప్రియదర్శి యాక్టింగ్ అయితే సెకండ్ హాఫ్ మొత్తం ఒక్కసారిగా అలా కూర్చోబెట్టేసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం శివాజీ హైలైట్ అయితే సెకండ్ హాఫ్ మొత్తం ప్రియదర్శి సీరియస్ రోల్ చేసిన ప్రతి మూవీ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అండ్ ఈవెన్ తనకి అండ్ సాయి కుమార్ గారికి మధ్యలో ఒక భగవద్గీత లాంటి ఒక సీన్ ఉంది కదా, అది మాత్రం అసలు ట్రూ గూస్ బంప్స్, అది చాలా మంచి అనిపించింది. అంటే సింపుల్గా ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్లో ఎలివేషన్స్ అనేది కూడా మనం ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయం. అవును, కానీ సాయి కుమార్ గారు అండ్ ప్రియదర్శి మధ్యలో వచ్చే ఆ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక సీన్, ఆ ఎలివేషన్ మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే అండ్ టీనేజర్స్గా యాక్ట్ చేసిన రోషన్ అండ్ శ్రీదేవి వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంది? ఆ టీనేజ్ లవర్స్ లాగా వాళ్ళిద్దరు చాలా బాగా సెట్ అయ్యారు. అంటే వాళ్ళు ఆ లవ్ కూడా ఎలా చూపించారంటే ఎలిమెంటరీ లవ్ లా ఉంటుంది. అంటే ఏది కూడా ఒక అడల్ట్ థాట్ అనేది వాళ్ళ మైండ్లోకి రాకుండా ఆ ప్యూరిటీ ఆఫ్ లవ్ అలా ఉంచారు. అందుకే మనకు ఆ సినిమా కనెక్ట్ అవుతుంది. ఈవెన్ క్లైమాక్స్లో కూడా వాళ్ళ లోపల ఏం చేశారనే రివీలింగ్ చాలా బాగుంది. అండ్ ఇందాక మీరు అన్నట్టు ఎలివేషన్స్, అంటే జనరల్గా మనము రెగ్యులర్ మూవీస్లో ఏముంటుంది అంటే హీరో ఫైట్ చేస్తేనో, హీరో ఏదైనా గెలుపొందితేనో మనకి ఆ ఎలివేషన్ ఫీల్ అయ్యి మనం హై ఫీల్ అవుతాం. కానీ ఈ సినిమాలో నరేటివ్లోంచి ఆ హై వస్తుంది, నరేటివ్లోంచి ఎలివేషన్స్ వస్తున్నాయి. దానికి థియేటర్లో మనం క్లాప్స్ చూసాము, అది చాలా మంచి అనిపించింది. అంటే ఏదైతే చిక్కుముళ్ళు ఏవైతే ఫస్ట్ హాఫ్ మొత్తంలో అబ్బాయిని ఇరికించడానికి ఆ రిచ్ ఫ్యామిలీ ఎన్నైతే చిక్కుముళ్ళు వేస్తారో అవన్నిటిని ఒక్కొక్కటిగా ఈ ప్రియదర్శి విడమర్చి అన్నీ కూడా అతన్ని బయటికి తీసుకొస్తుంటే మనకు తెలియని ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఆ ఎలివేషన్ రూపంలో, ఆ హై రూపంలో మనకు పొందుతుంటే చాలా మంచి అనిపించింది. అంటే కోర్ట్ మూవీ డ్రామాస్ అనేది కూడా మనము తెలుగు ఇండస్ట్రీలో చాలా చూసాం. కరెక్ట్. అభిలాష సినిమా దగ్గర నుంచి అండ్ ఇప్పటి వరకు ఈ కోర్టు మూవీ వరకు చాలా చూసినా కానీ ఎప్పుడైనా కానీ కోర్టుకు సంబంధించి రాసుకున్న స్టోరీస్ ఎప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఇందులో ఒక కొత్త ఎలిమెంట్ ఫోక్సో యాక్ట్ అనేది ఇది కూడా తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న స్టోరీ మరి ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా? కొత్త పాయింట్ కదండి, చాలా మందికి ఇలాంటి వీటి మీద అవేర్నెస్ ఉండదు. అంటే ఒక అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకుంటే వాళ్ళ మధ్యలో ఆ గీత ఎక్కడ గీసుకోవాలనేది చాలా మందికి తెలియదు. అడల్ట్ థాట్ తోటి లవ్లో పడిపోతారు చాలామంది. ఆ అడల్ట్ థాట్ లేకుండా మీరు ఎంత ప్యూర్గా లవ్లో ఉంటే మీరు ఎంత సేఫ్ అనేది ఈ సినిమాలో చాలా అద్భుతమైన పాయింట్ చూపించారు నన్ను అడిగితే. సో ఆ పాయింట్ని బేస్ చేసుకుని మళ్ళీ ఈ ఫాక్సో యాక్ట్ అనేది దాని చుట్టూ దాని సర్కమ్స్టాన్సెస్ ఏంటి, అందులో ఇరుక్కున్న వ్యక్తి ఏ విధంగా ఇరుక్కుంటాడు, అంటే దానికి బెయిల్ రాకపోవడం కానీ ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ చూసినప్పుడు ఒక సగటు ప్రేక్షకుడు, ఒక యూత్ ఎవరైతే, ఒక యంగ్స్టర్ ఎవరైనా ఈ సినిమా చూస్తే హీల్ క్లియర్లీ అండర్స్టాండ్ నా లైఫ్ని నేను నా గోల్ ఎలా సెట్ చేసుకోవాలి, నేను అంటే నా ఫ్యాన్సీస్ వైపు వెళ్ళాలా, నా లైఫ్ని నా ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని నేను మంచి అంబిషన్గా నేను సక్సెస్ అయ్యి అప్పుడు నేను ఈ సెకండరీ ఫ్యాన్సీస్కి రావాలా అనేది ఆ క్లియర్ గోల్ అనేది ఈ సినిమా చెప్పకనే చెప్తుంది. అండ్ కమింగ్ టు ద రామ్ జగదీష్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ, అండ్ ఒక మూవీ ప్రీ రిలీజ్ టైంలోనే నాని గారు ఒక బిగ్ స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చారు. ఈ మూవీ కనుక నచ్చకపోతే మీరు హిట్ 3 కూడా చూడకండి అని చెప్పేసి ఒక హీరో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎవ్వరూ ఇంత బోల్డ్ స్టెప్ వేయలేదు. అంత కాన్ఫిడెంట్గా చెప్పేటప్పటికీ అక్కడున్న డైరెక్టర్ పనితనం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో మరి ఎంతవరకు సక్సెస్ అయింది అనుకోవచ్చు? అదే అండి, ఒక నాని ఒక సక్సెస్ఫుల్ ఎంత స్టార్ హీరో తన క్రెడిబిలిటీని పణంగా పెట్టి ఈ సినిమా చూడండి అని చెప్పాడంటే అర్థం చేసుకోవాలి హౌ కాన్ఫిడెంట్ హీఈస్ అబౌట్ ద మూవీ. ఈవెన్ డైరెక్టర్ కూడా ఎక్కడ కూడా మనం సినిమా చూస్తున్నంతసేపు, సినిమా చూశాక కూడా మనం మాట్లాడుకుంటే ఇది అసలు కొత్త డైరెక్టర్ తీసాడా అనిపిస్తుంది. అతని స్టోరీని విడమర్చి చెప్పిన విధానము ఎంత అద్భుతంగా రాసుకున్నాడంటే ఎవ్రీ సీన్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక హై పాయింట్తో ఎండ్ అవుతుంది. ఒక నార్మల్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఎంగేజింగ్ కన్వర్జేషన్తో నడుస్తూ ఒక హై పాయింట్లో ఎండ్ అవుతుంది. ఆ హై పాయింట్ నుంచి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆడియన్స్. అంటే ఆల్మోస్ట్ లీగల్ కమ్యూనిటీ అంటే లాయర్స్ కానీ ఇలాంటి వాళ్ళ సినిమా చూస్తే వాళ్ళకి డైలీ లైఫ్ కాబట్టి అలా అనిపించకపోవచ్చు, కానీ సగటు ప్రేక్షకులు ఎవరైతే ఇలాంటి లీగల్ ఇవన్నీ తెలియని వాళ్ళు ఉంటారు కదండి, జనరల్ ఆడియన్స్, వాళ్ళు చాలా అద్భుతం ఫీల్ అవుతారు సినిమా నుంచి. అంటే తెలుగు నుంచి నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అండ్ పెద్ద అవార్డ్స్ రావచ్చు ఈ సినిమాకి. ఓకే, అంటే కమర్షియల్గా కూడా హిట్ అవుతుంది, అవార్డ్స్ పరంగా కూడా మంచి మంచి అవార్డ్స్ ఈ సినిమా డిజర్వ్ చేస్తుంది. కమింగ్ టు ద టెక్నికాలిటీస్, సో టెక్నికాలిటీస్ విషయంలో ఎలా ఉంది, ఏంటి మీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? అంటే మనం చాలా సినిమాల్లో అండి కోర్టుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కోర్టుని ఎగ్జాగరేటెడ్గా చూపిస్తారు. ఫస్ట్ కోర్టుని చాలా పెద్దగా చూపిస్తారు. రియల్ టైంలో అలా ఉండదు. రియల్ టైంలో కోర్ట్స్ చూస్తే మనం ఎనీ కోర్ట్, హైకోర్ట్ ఆర్ ఎనీ కోర్ట్, ఆ కోర్ట్ రూమ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. మినిమం మందిని కూర్చోబెడతారు, అవసరమైన వాళ్ళు ద కన్వర్సేట్ ఇన్ ద బోన్, అవునా కదా. సో ఆ రియాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు. అంటే రియలిస్టిక్గా తీసుకెళ్ళాడు సినిమాని. ఆ రియలిస్టిక్గా ఉండడం వల్ల మనము నాలెడ్జ్తో పాటు ఎంతో అంత మనకి తెలియని ఇన్ఫర్మేషన్ చాలా మనకి యాక్చువల్లీ డౌన్లోడ్ అయింది సినిమా ద్వారా. సో దిస్ ఈజ్ అ మస్ట్ వాచ్ సజెస్టివ్ మూవీ టు ఎవ్రీబడి.
అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్, వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? అవసరమైన ఖర్చు పెట్టారండి. సినిమాకి ఎక్కడ కూడా వేస్ట్ ఖర్చు కనిపించలేదు. అవసరమైన ఖర్చు పెట్టి చాలా బాగా తీశారు. మూవీ రిలీజ్కి ముందు అందరి మైండ్లలో, అందరి ఫోన్స్లలో ఎక్కువ రీల్స్ చేసింది ఆ సాంగ్, కథలెన్నో చెప్పారు అనే సాంగ్. అది ఆ టీనేజర్స్ మధ్య వచ్చే సాంగ్. మరి ఆ సాంగ్ పిక్చరైజేషన్ వైజ్ కానీ ఎలా అనిపించింది? అతను బేబీ మూవీ మ్యూజిక్ డైరెక్టర్. తన మ్యూజిక్ చాలా చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా మ్యూజిక్ ఇస్తాడు. సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ అదే అంటున్నా, ఈ సినిమాలో లవ్ స్టోరీ అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే. లవ్ స్టోరీ ఆల్మోస్ట్ చాలా తక్కువ నీడివి ఉంటుంది. మెయిన్ స్టోరీ అంతా కూడా లవ్ స్టోరీ మీద ఆధారపడి అతను అరెస్ట్ అయినప్పటి నుంచి ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా అంతా కూడా. ఆ జరిగిన కాన్సిక్వెన్సెస్కి అవసరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడు. అవసరమైన దగ్గర 2-3 పాటలు ఉన్నాయి అంతే. అంటే సినిమాని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా ఆ ఫ్లోలో వచ్చే సాంగ్స్ అనమాట. ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అవి కూడా చాలా హృదయంగా పిక్చరైజ్ చేశారు. విజయబుల్ కానీ మ్యూజిక్ అయితే చాలా బాగుంది అంటున్నారు. అండ్ ఫైనల్గా మరి కోర్టు మూవీ ఎలా ఉంది, ప్రేక్షకులకి ఎలా సజెస్ట్ చేస్తారు? మన సగటు జీవితంలో మనం రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. మనకు తెలియకుండా చాలామంది మనని ఇబ్బంది పెట్టడము, మన వల్ల ఎవరో ఇబ్బంది పడ్డము, ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. సగటు మనం న్యూస్ పేపర్ తీసినా, మనం న్యూస్ ఛానల్స్ చూసినా వి సీ లాట్ ఆఫ్ క్రైమ్స్ బీయింగ్ కమిటెడ్ అరౌండ్ అస్. అంటే దాంట్లో మనం చూసేది ఏంటంటే హెడ్లైన్స్ మాత్రమే, కానీ దాని ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాము, దాని ప్రొసీడింగ్స్లోకి వెళ్ళాము. కానీ ఈ సినిమా ఆఫ్కోర్స్ ఓటీటీలో హిందీలో చాలా ఉన్నాయి కోర్టు డ్రామాస్. అవన్నీ చూసిన ఆడియన్స్కి కూడా ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే అవిటికంటే ఈ సినిమా తక్కువ ఉంటే చాలామందికి నచ్చేది కాదు. కానీ ఈ డైరెక్టర్ దీన్ని ఎక్కడో హై స్టాండర్డ్లో పెట్టాలి అని ముందే డిసైడ్ అయ్యి రాసుకున్నప్పటి నుంచి ఆ మెచ్యూరిటీ చూపించాడు. ఆ ఎగ్జిక్యూషన్లో ఆ మెచ్యూరిటీని ప్రొజెక్షన్లో కూడా చూపించడం వల్లనే ఈ సినిమా అంత నచ్చుతుంది ప్రతి ప్రేక్షకుడు. ఈవెన్ నిన్న మనం సినిమా చూసినప్పుడు ఏ ఒక్కళ్ళు కూడా ఏమంటారు దాన్ని ఆ హై మిస్ అవ్వలేదు. ఎవ్రీ వన్ వాంటెడ్ టు లిటరలీ అక్కడ డైరెక్టర్ ఉండుంటే ఒక తెలియని అడ్మిరేషన్ అతను ఎంజాయ్ చేసేవాడు. ఖచ్చితంగా ఈ సినిమా అందరూ చూడాలండి. యూత్ అయితే ఖచ్చితంగా చూడాలి. యూత్ విత్ దేర్ ఫ్యామిలీ చూస్తే ఈ సినిమా చాలా బాగుంటుంది. యూత్ అంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ అలాంగ్ విత్ దేర్ ఫ్యామిలీ ఈ సినిమా చూస్తే చాలా బాగుంటుంది. యూత్కి ఒక మంచి ఇన్స్పిరేషనల్ మూవీ ఇది. ఓకే, నైస్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ వాల్యుబుల్ రివ్యూ అబౌట్ ద కోర్టు మూవీ. గైస్, మరైతే కోర్టు మూవీ మరి నేను కూడా చూశాను. అండ్ కంప్లీట్గా ఒక ఇన్ఫోటైన్మెంట్ అనమాట. సో కేవలము ఎంటర్టైన్మెంట్తో కాకుండా అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ వచ్చే మూవీస్ చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వాటిలో మరి టాప్ మూవీస్లో ఈ కోర్టు మూవీ అనేది కూడా ఉండబోతుందని కూడా అనిపిస్తుంది. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.